మహబూబాబాద్ జిల్లా కోమటిపల్లి తండాలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. పక్కింటి వారు తనను వేధిస్తున్నారని ధరంసోత్ రవికుమార్ సెల్ టవర్ ఎక్కాడు. తన ఇంటికి దారి లేకుండా చేసి తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారు అంటూ ఆరోపిస్తూ ఉన్నాడు. గ్రామ పెద్దలు కూడా తనకు నరకం చూపిస్తున్నారని, ఇంటి చుట్టూ కంచె వేసి దారి లేకుండా చేస్తున్నారన్నాడు. తనకు న్యాయం చేయాలి అనంటూ సెల్ టవర్ ఎక్కాడు. పోలీస్ స్టేషన్ పెద్ద మనుషుల చుట్టూ తిరిగినా కూడా ఫలితం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న గూడూరు ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపడతామని చెప్పి హామీ ఇచ్చారు. చెప్పేది నువ్వు దిగు, మనం తీపిద్దాం రా, మేము కూడా వస్తాం రా. సార్ ఒకసారి సమస్య నాది కిరియాలు చేస్తే బాగా లేదు, వాళ్ళు అయ్యున్నాడు ఇక్కడ కింద. ఇప్పుడు ఏమంటాడు ఆడి చెప్పేది నువ్వు దిగు, మనం తీపిద్దాం రా, మేము కూడా వస్తాం రా. సార్ ఒకసారి సమస్య నాది కిరియాలు చేస్తే బాగా లేదు, వాళ్ళు అయ్యున్నాడు ఇక్కడ ఎట్లా బతకాలో చెప్పండి సార్. పంచాయతీ చేసింది సార్. రైట్, ఈ ఘటనపై ప్రతినిధి యశ్వంత్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. యశ్వంత్, ఆ వ్యక్తి కిందకు దిగాడా? పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఏం జరుగుతోంది చెప్పండి. సుమతి, ఇరుగు పొరుగు మధ్య వివాదం, తనకు న్యాయం జరగలేదు, పెద్ద మనుషులు తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి రవికుమార్ సెల్ టవర్ ఎక్కారు. తనకు న్యాయం చేసేంత వరకు నేను సెల్ టవర్ నుంచి దిగనని భీష్మించుకొని కూర్చున్నాడు. అయితే తన ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారికి సంబంధించినటువంటి ఇంటికి వచ్చే దారిని కబ్జా చేశారు. ఇంటికి రానివ్వకుండా చుట్టూ కంచె వేశారు. దీంతో నాకు ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా, బయట నుండి ఇంట్లోకి పోవాలన్నా ఇబ్బందులు అవుతున్నాయని కూడా పలుమార్లు ఆ గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులంతా కూడా సమక్షంలో పంచాయతీ చేశారు. కానీ ఈ పంచాయతీలో జరిగిన తీర్మానం ప్రకారం ఇంటి పక్కన వారు ఒప్పుకోలేదు. ఎట్టకేలకు ధరవత్ రవికుమార్ కు దారి ఇవ్వలేదు. దీంతో పలుమార్లు పోలీస్ స్టేషన్ కూడా రవికుమార్ ఆశ్రయించారు. దీంతో తనకు న్యాయం జరగలేదు. ఇటు పెద్ద మనుషుల్లో ఇటు పోలీస్ స్టేషన్ లో కూడా నాకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ ఈ రోజు తెల్లవారుజామునే తన ఎవరికి చెప్పకుండా సెల్ టవర్ ఎక్కారు. నేను ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో దిగను, నా ఇంటికి దారి ఇచ్చేంత వరకు దిగేదని భీష్మించు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న గూడూరు ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని పెద్ద మనుషులందరినీ కూడా సెల్ టవర్ దగ్గర తీసుకుపోయి తనకు హామీ ఇప్పించారు. ఈ రోజే మీకు దారి ఇప్పిస్తాం, ఈ రోజు నుంచి మీరు ఇంట్లోకి సజావుగా వెళ్ళొచ్చు అని కూడా హామీ ఇవ్వడంతో రవికుమార్ దిగాడు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సుమతి. రైట్ యశ్వంత్, మొత్తానికి యశ్వంత్ మా ప్రతినిధి యశ్వంత్ చెప్తున్న డీటెయిల్స్ ప్రకారం కోమటిపల్లి తండా మహబూబాబాద్ లో ఒక వ్యక్తి ఇరుగు పొరుగుతో ఉన్న గొడవల కారణంగా సెల్ టవర్ ఎక్కాడు. కానీ పోలీసుల జోక్యంతో ప్రస్తుతం అతను కిందకు దిగినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు అయ్యున్నాడు కింద. ఇప్పుడు ఏమంటాడు ఆడి చెప్పేది నువ్వు దిగు, మనం తీపిద్దాం రా.